నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక 3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని, దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను, ప్రాధాన్యతలను సభకు వివరించారు. బడ్జెట్ స్వరూపంను పరిశీలిస్తే ఇక మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, ఇక మూలధన వ్యయం 47,267 కోట్లు. రాష్ట్ర ఆర్థిక స్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 17,82,198 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7% నమోదు అయింది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,57,13,886 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 8% ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువగా ఉంది. అదేవిధంగా దేశ జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5% వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజన్గా తెలంగాణ నిలుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ మన రాష్ట్ర వృద్ధి రేటులో మెరుగైన పెరుగుదల కనపడుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8% ఉన్న దేశ జీడిపి వృద్ధి రేటు 2025-26 నాటికి 8% పడిపోయింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2024-25లో 10.6% నుంచి 2025-26 నాటికి 10.7% పెరిగింది. దీని ద్వారా మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనటానికి నిదర్శనం. తలసరి ఆదాయం, రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,570 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనాలను ప్రతిపాదించారు. ఇక 73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, విద్యాశాఖకు 26,674 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, ఎస్సీ సంక్షేమంకి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు, బీసీ సంక్షేమంకి 12,511 కోట్లు, ఇక మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్లు. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు
ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లని మంజూరు చేస్తున్నాము. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 57,938 కోట్ల రూపాయల రుణం ఇప్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద 2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 1,329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కి చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి అద్దెకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 177,84,00,000 రూపాయలతో 494 బస్సుల్ని కొనుగోలు చేసింది. నారాయణపేట మరియు సంగారెడ్డిదారులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అన్ని రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్నబియ్యం అందించబడుతుంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించగలుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎందరో పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకి దూరమయ్యారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకి 15,12,000 కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేశాం. పాత కార్డులో మరో 19,44,000 మంది కొత్త సభ్యుల్ని చేర్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడి కాదని వాస్తవాలకు దగ్గరగా ప్రజల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని, దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను, ప్రాధాన్యతలను సభకు వివరించారు. బడ్జెట్ స్వరూపంను పరిశీలిస్తే ఇక మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు. బడ్జెట్లో పేద, ధనిక, మధ్యతరగతి అనే తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఈ బీమా పొందనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లుగా బట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ బడ్జెట్లో విద్యార్థులకు ప్రభుత్వం పండుగ లాంటి వార్తను చెప్పింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కాలర్షిప్ ను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు. అదేవిధంగా
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొని రావటానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు టామ్కామ్లను ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తాం. 2 నూతన పథకాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థి దిస్ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ విల్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ health outcomes, increase attendance and punctuality, reduce dropouts and absenteeism. It will మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమార దశ అనేది ఎంతో కీలకమైన దశ. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్ల నిధుల కేటాయింపు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభంపై వివరాలు వెల్లడించారు. 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్లను ప్రారంభిస్తామన్నారు. నూతన వైద్య కళాశాలలు మరియు సంస్థలు గత ప్రభుత్వం కేవలం పేపర్ల మీదే మెడికల్, నర్సింగ్, ఇతర కళాశాలను చూపించి ప్రజల్లో ఒక భ్రమను కలిగింపజేసింది. కానీ మేము వాటిని వాస్తవ రూపంలో తీసుకొచ్చి వాటి నిర్మాణ పనులను ప్రారంభించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30,377 పడకలు అందుబాటులో ఉండగా కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా మరో 1,980 టెరిషరీ కేర్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి అదనంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరంలో 4,540 కొత్త బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 టెరిషరీ కేర్ పడకల్ని అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఇవి కాక సెకండరీ కేర్ ఆసుపత్రుల్లో 12,720 పడకలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెరిషరీ కేర్ పడకల సంఖ్య 44,029కి చేరుకుంటుంది. భారత ప్రజా ఆరోగ్య ప్రమేయంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైంది. అందుకోసం ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ని సిద్ధం చేసి వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకమైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను ప్రారంభిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని రాజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందవచ్చన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు అందిస్తామని వెల్లడించారు. ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది.
ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు దురదృష్టంగా మరణిస్తే 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల చెవులు పూలు పెట్టి మోసం చేస్తోందని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవుల్లో రంగురంగు పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. భట్టి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు అనంతరం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు. ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అనే అర్థమవుతుందని ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప స్కీమ్లు ఉన్నాయా? 3 ఏళ్లు కూడా నిండక ముందే 3 లక్షల కోట్లు అప్పు చేశారని ఆయన మండిపడ్డారు. వెనుక పిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడడం సిగ్గుచేటు అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారెంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారెంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అదే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో తెలంగాణ బడ్జెట్ ను ఫేక్ బడ్జెట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభివర్ణించారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గత బడ్జెట్ ను రిపీట్ చేసినట్లుందన్నారు. పలు పథకాలకు గతంలో వాళ్ళే నిధులు కేటాయించారన్నారు. ఇది విజన్ ఉన్న బడ్జెట్ కాదని రివిజన్ బడ్జెట్ లా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. 100 కోట్లు పెట్టినంటే 5 ప్రధానమైన అంశాలు. చేయూత పెన్షన్లు పోయినసారి ఎంత ఇచ్చిరు, ఇప్పుడు అంతనే. రైతు భరోసా పోయినసారి 18,000 కోట్లు, ఈసారి 18,000 కోట్లు. రైతు కూలీలకు ఇంద్రమ్మ పథకానికి పోయినసారి 600 కోట్లు, ఈసారి 600 కోట్లు. గృహజ్యోతికి పోయినసారి 2,000 కోట్లు, ఈసారి అంతే. గ్యాస్ సబ్సిడీకి అంటే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా, అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టు, అసలు మార్పు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా ఇది ఫేక్ బడ్జెట్ ఒకటి,
రెండు విజన్ బడ్జెట్ కాదు, ఇది విజన్ ఉన్న బడ్జెట్ కాదు, ఇది రివిజన్ బడ్జెట్. కేవలం రివిజన్ చేసుకుంటారు బట్టి కొట్టినట్టు అంత దారుణంగా ఉంది ఈ బడ్జెట్. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 గంటలు మాట్లాడింది అసెంబ్లీలో. మాట్లాడుకుంటే ఏం చెప్పిండ్రు, పోయిన ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నింటినీ మేము చాలా కష్టపడి తగ్గించినాము, రేట్లు తగ్గించినాము. కేంద్ర ప్రభుత్వం మాకు 20,000 కోట్లను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి 2.5 hours ఆయన ఏకపాత్రాభినయం చేసి చెప్పారు. మరి చెప్తే ఇక్కడ ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయినసారి బడ్జెట్లో వాళ్ళు ఏం ఎస్టిమేషన్ వేసారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ 22,782 కోట్లు ఉంటాయని చెప్పారు. కానీ వాస్తవానికి రిలీజ్ అయింది ఎంత, అందులో సగం 11,161 కోట్లు మాత్రమే రిలీజ్ అయినాయి. అంటే 100 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి 20,000 కోట్లు డెట్ రీస్ట్రక్చర్ చేసుకొని ఏదేదో సాధించమని చెప్తున్నటువంటి మీరు కాచిగూడలోని వీరన్నగుట్టలో 75వ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వీరన్నగుట్ట బస్తీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ణి ప్రార్థించామన్నారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ రావుతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మేము అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనైతే ఒక 6 దశాబ్దాల నుంచి చూస్తున్నాను. ఈ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున మరి ఇలా పెద్దలు అదే విధంగా సాంప్రదాయ పద్ధతిగా ఈ రోజు ఆ కమిటీలు మారుతున్నా కానీ ఉత్సవాల్లో మార్పు లేదు. ఇంకా ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ కమిటీకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. పత్రికా విలేకరులకు ప్రతి సంవత్సరం లాగానే ఇటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులు చాలా మట్టుకు రావడం జరుగుతుంది. అదే రకంగా 27వ తేదీ రోజు మా యొక్క డాక్టర్ గౌతమ్ రావు గారు ఈ యొక్క అమ్మర్పేట నుండి శ్రీరామనవమి యొక్క శోభయాత్రకు మా యొక్క కన్వీనర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కాచిగూడ చౌరస్తా దాకా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వారం తెలియజేయడం ఏంటంటే ఈ వారం రోజులు ఉత్సవాలే జరుగుతుంటాయి. తప్పకుండా అందరు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. గత 75 ఏళ్లుగా ఈ వీరన్నగుట్టలో జరుగుతుంది. కాచిగూడ వీరన్నగుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలకు సహకరించిన మీడియా మిత్రులకు, పోలీసు వర్గానికి, ఇతర అన్ని పార్టీల నాయకులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రశాంత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున భక్తిపూర్వక కన్నపున్నాము. దీనికి ఇది ఒక తెలుగు నూతన సంవత్సరము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలాం వద్ద ప్రభుత్వ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వేగంగా వాహనాలపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి, అలాగే మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు.
ప్రమాదానికి గల కారణాలు బస్సును పక్కకు తీశారు. బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్.